హలో హాయ్ అండి. నేనైతే ఒక సింపుల్ బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇలా పైపింగ్ వేసి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ గీసుకొని రౌండ్గా అలా మార్కింగ్ అటు సైడ్ పడుతుంది కాబట్టి డ్రాయింగ్ అలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అటు 2 అంగుళాలు ఇటు 2 అంగుళాలు ఉండేటట్టు చూసుకోవాలి. అలా ముక్కలన్నీ రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న సమోసాల్లాగా అలా నేను వీడియోలో చూపించినట్లుగా అలా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలా మొత్తం రౌండ్గా కుట్టేసేయాలి. అంటే నేనైతే కోప్ మెడ పెట్టాను. మీరు కూడా సేమ్ అలానే ఆ మెడ వరకు కోప్ అలా పెట్టేసుకోవాలి. మొత్తం అలా పెట్టేసుకొని రెడీ అయిపోయిన తర్వాత ఆ అంచులు మొత్తం ఆ పీచులన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి. అలా నీట్గా కట్ చేసుకోవాలి. అలా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకున్న తర్వాత నేనైతే లేస్ వేసుకున్నానండి. అలా రౌండ్గా లేస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ కూడా కొద్దిగా ఏదో తేడా అనిపించి నాకు పైన కూడా లేస్ వేసాను. ఎందుకంటే ఈవిడ నాకు సింపుల్లో కావాలి, నాకు హెవీగా ఏం వద్దు, నాకు కాస్ట్ కూడా తక్కువలో కావాలని చెప్పేసి ఇలా కుట్టేశాను అనమాట. ఇంకా హెవీ మోడల్ అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పింది ఈవిడ గారు. అందుకని అలా సింపుల్గా రెడీ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? మళ్ళీ నేనైతే దానికి చిన్న చిన్న పూసలుగా అయితే కుట్టుకున్నాను. అలా రౌండ్గా పూసలు అయితే కుట్టుకున్నాను అనమాట. నీట్గా ఉంటుంది. చూడండి పూసలు కుట్టిన తర్వాత ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.